వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం. ముస్లిం సోదరులకు రిజర్వేషన్ గురించి వివరణ ఇస్తున్న మాజీ ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్. వాలంటీర్లకు నెలకు 10,000 చంద్రబాబు బంపర్ ఆఫర్. అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి హరిద్రాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బీసీఏ వర్గాన్ని గుర్తించిన వైఎస్ఆర్ పార్టీకే మా ఓట్లు, పేద కుటుంబం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో తనకున్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ 3,000 నుండి 6,000 రూపాయలు పెంపు. సీఎం వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం. ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు శావల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం శాలువ కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వాదం కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणादे पर्याप्त्यानन्दराय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु श्रीमन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीठ निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फलसिद्धि द्वारा महाराज योग्यता फलसिद्धिरस्तु आचंद्राकं कीर्ति वृत्तिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फलसिद्धिरस्तु राजपीठ निवृत्तिरस्तु ముస్లిం సోదరులకు రిజర్వేషన్ గురించి వివరణ ఇస్తున్న మాజీ ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్. अस्सलाम वालेकुम भाइयों, एक वीडियो सर्कुलेट हो रहा है सोशल मीडिया में। मुसलमानों का 4% रिजर्वेशन रद्द किया जाएगा ऐसा बोलकर, इसको आप यकीन मत कीजिए। चंद्रबाबू नायडू साहब साफ लफ्जों में कह चुके हैं ये एक हफ्ता पहले कि 4% रिजर्वेशन रद्द नहीं किया जाएगा, वो ऐसे ही बरकरार रहेगा और मुसलमानों की बहबूदी के लिए और ज्यादा स्कीमात, चाहे दुल्हन का हो, चाहे बच्चों की पढ़ाई के हो, चाहे रमजान तोहफा हो, चाहे और माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से लोन हो, हर कुछ ये और ज्यादा स्कीमात इसको ऐड किए जाएंगे। तो ये आप गलत फहमी में जो गलत अफवाहें फैला रहे हैं इसका यकीन मत कीजिए। और मुस्लिम डिक्लेरेशन तेलुगुदेशम पार्टी का 3-4 दिनों में आने वाला है। उसमें एक मुस्लिम्स के लिए, मुसलमानों के लिए तेलुगुदेशम पार्टी क्या करेगी वो डिक्लेरेशन में होगा, उससे आपको पता लगेगा।
ये गलत जो भी वीडियो దేశ వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 5,000 జీతాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామని తెలిపారు. కాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అంకుశం న్యూస్. అనపర్తి మండలం అరపర్తి గ్రామంలో శ్రీ బాపనమ్మ తల్లి ఆలయంలో జరిగిన హరిద్రాభిషేకంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ సత్యసూరు నారాయణరెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, అరపర్తి టౌన్ అధ్యక్షులు రంగంపేట మండలం ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, కర్రి ప్రకాష్ రెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, లేతల రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, పవన్, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సత్య శ్రీనివాసరెడ్డి, కొణాల శ్రీనివాసరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంకుశం న్యూస్. బిక్కవలు మండలం బలభద్రపురంలో క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ దుర్గాదేవి దేవస్థానంలో అమ్మవారిని దర్శించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బలభద్రపురం గ్రామ నాయకులు, కార్యకర్తలు. इदमिदं मे सुमनस्यमानो मे सुमनस्यमानो दिवि दिवि सुमनस्यमानो दिवि दिवि देवा दिवि देवाः देवा वसवो देवा वसवः वसवो दीर्घं वसवो दीर्घमायुः आयुरित्यायुः अग्निर्वसति त्ववा
आदित्येयवतेजो भव विष्णुः श्रीमान् भव ब्रह्मेकरायुर्भव धान्यं धनं पशुं भवपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शरीरे संपूर्ण आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु यजमानस्य मनसंसिद्धिद्वारा संपूर्ण आरोग्यदासिद्धिरस्तु मनस्संकल्पसिद्धिद्वारा नवदुर्गाम्बिका परादेवता प्रसादेन अपमृत्युदोषपरिहारद्वारा दीर्घायुसिद्धिरस्तु राजकीयरण्येषु यजमानस्य मनस्संकल्पसिद्धिरस्तु సంచార జాతర వారికి మరలా ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సంచార జాతర మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మా సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగనన్న మళ్లీ నువ్వే రావాలన్న పేరిట తయారు చేసిన కరపత్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మాది బెక్కవోలు సత్యంపేటలో 2 కాలం అయ్యాను ఉంటామండి. మేము పెండ్ర నూకరాజు పెండ్ర పల్లె అండి. మా మామగారు మేమంటే మందురాలు అండి. మాది బీసీఏలో వస్తుందండి సార్. అయితే మేము ఎప్పటి నుంచో ఏనా నుంచో బెక్కవోలోనే ఉన్నామండి. మా చిన్నప్పటి నుంచి కూడా బెక్కవోలో ఉన్నామండి. అయితే జగన్ గారు వచ్చిన కాంచి మా ఊళ్ళు అయితే పొష్టుకుంటా మా ఊళ్ళు ఎక్కడెక్కడ ఉండోళ్ళు ఏంటో అసలు ఏం తెలిసేది కదండి. ఇప్పుడు బుడబొక్కలోళ్ళని ఇలాగ మందులోళ్ళని సాయిలోళ్ళని మల్లికాసులని ఎక్కడెక్కడ చాలామంది ఉంటారండి. మా క్యాస్ట్ గంగిరెడ్లని గట్ట వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారో కూడా మాకు తెలిసేది కదండి. మాకు తెలియదండి. తెలియకపోతే అలాగే మేము ఎవరి పెనానికి అలా ఉండేవాళ్ళని మాకు ఏ పథకాలు కూడా వచ్చే కదండి. ఇంక ఏ ఊరంట వెళ్ళి కాళ్ళు మూరు గడిపోయిన దాకా లైన్ తిరుక్కోవటం ఈ తలంటికి వ్యాపారం బూరల వ్యాపారం అమ్ముకోవటం మొత్తం తింటాం ఇంక ఇవే తెలిసేయండి. ఇలా తెలిసిన కానించి ఇప్పుడు మాకు అప్పుడే దగ్గరగా ఒక 5 సంవత్సరాల నుంచి జగన్ గారు సీఎం అయిన కానించి అప్పటి నుంచి మాకు మంచి ఏదో చెడేదో మాకు తెలుస్తుందండి. ఏసులో అంటే తర్వాత మా జిల్లా కార్పొరేటర్ అండి 32 కులాలకు చైర్మన్ గారండి మా బావగారండి. ఇలాగ మా ఆయన అన్నయ్య గారండి. అతను నెలకోసారి సీఎం దగ్గర జగన్ దగ్గర వెళ్తూ ఉంటారండి. ఆయన ఆ సార్ ఎప్పుడుగా వెళ్తూ ఉంటారు. ఆ సార్ని బట్టి తర్వాత మిమ్మల్ని బట్టి మాకు అనుకూలంగా వచ్చి మా ఏరియాలో ఉన్న వాళ్ళు బెక్కవోళ్ళే కదండి. ప్రతి దిక్కున ఇప్పుడు మీరున్న ఎక్కడైతే సర్కిల్ చేస్తున్నారు సారో అక్కడ ఏ ఇష్యూలో కూడా స్థలాల ఇష్యూలో కానీ వాలంటీర్ డబ్బులు ఇష్యూలో కానీ పెన్షన్ ఇష్యూలో కానీ ప్రతిదీ కూడా అందుబాటులో బాగా అందినాయండి. అందరూ బాగా చేశారండి. మళ్ళీ లాస్ట్ చూడండి ఇప్పుడు ఈ నెల పోయిన నెల నుంచి మంచం మీద పడుకొని లేవదీసిన వాళ్ళు కూడా పాపం సారు డబ్బులు పంపిస్తున్నారని ఎంతో సంతోషం పడిపోయారండి. జగన్ సార్ జీతాలు లేకపోతే ప్రతిదీ ఇంకా జీతాలు ఏంటి ఎన్ని ఏంటి ఏదైనా అందుకోవాలంగా ఇంటి ముందుకు వచ్చేయండి. పప్పులు ఏంటి ఉప్పులు ఏంటి ఇప్పుడు అప్పుడే ఒక వారం నుంచి ఒక నెల నుంచి ఈ నెలలో మళ్ళీ ఇప్పుడు ఈ నెల నుంచి రాలేదండి. దేనికి రాలేదని మరి పైన కంప్లైంట్లు పెట్టారంటండి. మరి ఎవరు చంద్రబాబు నాయుడు సార్ ఎవరో పెట్టారంటండి. మరి అది కంప్లైంట్లు పెట్టిన కానీ వాలంటీర్ల మీద పెట్టారంటండి. వాలంటీర్లు ఉన్న ఉద్యోగాలు 5 వేలు 6 వేలు చేసుకున్న ఉద్యోగాలు కూడా ఆగిపోయినాయండి. పాప వాళ్ళైతే మనం వెళ్ళగానే మనకు వాలంటీర్లు ఏదైనా సాయం చేసేవాళ్ళండి మంచిగా చెడ్డైనా చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఆ వాలంటీర్లు ఏదన్నా అడుగుతుంటే మాకు సంబంధం లేదమ్మా మేము చేయవలసిన అవసరం లేదు అన్నకాడికి మమ్మల్ని తీసేశారని చెప్తున్నారండి. అదేంటమ్మా నిన్నటిదాకా ఉన్నారు కదంటే అలా కదమ్మా మమ్మల్ని తీసేశారమ్మా. మళ్ళీ ఏమన్నారంటే ఎవరన్నా అడుగుతుంటే చంద్రబాబు నాయుడు తీసేశారమ్మా మమ్మల్ని మాకు మళ్ళీ ఓట్లాల్సిన అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ జగన్ బాబు గారు కానీ వస్తే సీఎం గారు వస్తే మళ్ళీ మాకు వాలంటీర్ల జాబులు పడతాయని అంటున్నారండి. ఏది అడిగినా కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించాడు వాలంటీర్లు పంపిణీ చేయకూడదు. అవును సార్. అందు గురించి నువ్వు అన్నట్టు అయిపోయిందమ్మా. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మీకు యథావిధిగా మళ్ళీ వాలంటీర్ల ద్వారా ఆయన పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆయన కూడా ఇప్పించడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు. అవును సార్ తెలుసండి. అందరూ ఇప్పుడు వచ్చే టీవీలలో సెల్లలు అయ్యి ఎక్కువ వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ప్రతిదీ కూడా మేము చూస్తాం సార్. ఎందుకంటే ఏ పరిపాలన ఎలా ఉంటుందో కూడా మేము చూస్తామండి. మాకు చదువులు అంటే రావు కానీ సార్ నోటు మాటలు కళ్ళుతోని సొవులతో వింటాం కదా సార్ ఎవరి నోటు ఏమవుతుందని. ఇప్పుడు ప్రజెంట్ అండి సార్ ఇప్పుడు 100% చెప్తున్నాను సార్ నిజం చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సీఎం సార్ వస్తేనే జనాలు అన్నీ బాగుపడతారని అన్ని సెటిల్మెంట్ వస్తాయండి. ఏంటంటే మళ్ళీ జగన్ సారే మళ్ళీ వస్తారండి సీఎం. మా దృష్టిలో అయితే మా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారండి ప్రతి దుక్కును మా వాళ్ళు ఉంటారండి. ఏ ఊరికైనా కూడా మా వాళ్ళు ఉంటారండి. ఎవరో ఎక్కడ ఎంతమంది ఎక్కడున్నా కానీ కూడా అన్నీ కూడా ఓట్లు ప్యాన్కే వేస్తారండి. ప్యాన్ గుర్తుకే ఓట్లు పడతాయండి. మాకు ఈ డబ్బుల సమస్య కానీ స్థలాల సమస్య కానీ ఏమి ఉండవండి. ఎందుకంటే ఎవరు పరిపాలన వచ్చిన తర్వాత ఎవరు బాగా ఏం చేస్తున్నారో ఎవరు వచ్చిన తర్వాత ఏం బాగున్నాయి ఏమేమి తగ్గినాయి ఏమేం చేసినా ఆయన చూసుకుంటారండి సార్. మరి నువ్వు అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసావు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసావు, ఎలా ఉంది నీకు? నాకు ఇదే జగన్ పరిపాలనే బాగుందండి. మాకు ఎందుకు మమ్మల్ని గుర్తించారండి. నేను చెప్తున్నాను కదండి మేము మందురాలమండి. మాది బీసీఏ వచ్చిందండి. మా పిల్లలు చదువుకుంటేనేమో చదువులకి తిరగవాలమండి. పుస్తకాలు చదువుకొని మా పిల్లలు చదువుకున్నారు మాకు జాబులు ఇవ్వండి అవి ఇవ్వండి ఇవ్వండి తిరగవాలమండి. తిరిగితే ఎక్కడ పోయినా కానీ అలా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అలా కోట్లు ఉన్నాయా అండి ఈ కోట్లు ఉన్నాయని వాళ్ళు రకరకాలుగా అనేవాడండి. మాకు చదువుకోలేదండి మాకు తెలియదండి. అలాంటి లేక మా పిల్లల్ని ఏం చేశానంటే ఎంతో కొంత చదివించి కనీసం బస్సు
బస్సు పేర్లు చదువుకొని ఆర్డీఎం చేసేవాళ్ళండి. ఇంక ఇదే వచ్చాయండి. ఇప్పుడు అలాగే జగన్ బాబు గారు వచ్చారు కాబట్టి అండి మనకి ఏమి ఉండదండి. 10th చదివితేననుకో ఏదో జాబ్లో వస్తున్నాయండి. కనీసం ఏమీ చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్ జాబ్ కాళ్ళ మీద బతికేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఏమీ చదువుకున్న వాళ్ళు కూడా పథకాలన్నీ బాగానే ఉన్నాయండి. ప్రతి పథకం లేని వాళ్ళకి బాగున్నాయండి, ముసలి వాళ్ళకి, ముక్కు వాళ్ళకి, మళ్ళీ యాక్సిడెంట్లు అయిపోయి ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీలకి యాళ్ళు వస్తున్నాయండి, అంబులెన్స్లు వస్తున్నాయండి, ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నారండి. కొన్నాళ్ళు అయితే చచ్చిపోయి యాక్సిడెంట్ అయిపోయి అక్కడ ఉండిపోయినా కానీ వాళ్ళు చూసుకొని పోయేవాళ్ళండి కొన్ని రోజులలో. ఇప్పుడు అలా కాదండి. ఒక యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు రోజులలో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయండి. ఎక్కువ జరిగినా కానీ ఏ ఊర్లో జరిగినా కానీ పల్లెటూరులో జరిగినా కానీ వెంటనే అంబులెన్స్ వచ్చేసి ముందు మనిషిని తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించేస్తున్నారండి. మరి ఇది అంతా చేసింది సారే కదండి. మరి దీని మీద బట్టి ప్రతిపాదన అంతా బాగుందండి మా దృష్టిలో అయితే. ఆ జగన్ సార్ వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయండి. అలాగే చాలా మట్టికి కూడా జగన్ సార్ వచ్చిన తర్వాత బాగున్నాయండి. లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారండి. స్థలాలు ఇప్పుడు 1 సెంటు కొనుక్కునేందుకే గిలగలు ఆడిపోతున్నామండి. మనం ఇప్పుడు ఎక్కడైనా 1 లక్ష 2 లక్షలు సంపాదించుకుని 1 సెంటు కొనుక్కునేందుకే లేనివాడు గిలగలు ఆడిపోతున్నారు. అలాంటిది కొన్ని స్థలాలు ఇచ్చి అల్లో బిల్డింగ్లు కట్టి స్థలాలు ఇచ్చి సైట్లు ఇచ్చేది ఇది మాటలు కాదు కదా సార్. ఎవరో అంటారండి, అన్ని మనం పట్టించుకోకూడదు సార్. మమ్మల్ని కింకపరిచేవాళ్ళండి మెయిన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో తనకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రాజమండ్రిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ బ్యానర్ చించేసిన టీడీపీ నేతలు. పెద్ద కడుబూరు మండలంలోని స్థానిక నరవ రమాకాంత్ రెడ్డి స్వగృహం నందు దివ్యాంగులతో సమావేశమై నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి రోజున నరసరావుపేటలో దివ్యాంగులతో సమావేశమై నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దివ్యాంగులకు పింఛన్ 1 రూపాయి కూడా పెంచకపోవడం చాలా దారుణమన్నారు. వితంతువులకు, ఒంటరి మహిళలకు, అవ్వతాతలకు పింఛన్ పెంచలేదని ఆయన మండిపడ్డారు. అలాగే దివ్యాంగులంతా కలిసి నారా నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్యదర్శి రాఘవరెడ్డి, మల్లికార్జున్, మేసేవ ఆంజనేయులు, కోడిగుట్ల ఏసేపు, కలగట్ల లక్ష్మణ, తలారి అంచి భాష, నరసన్న, సుధాకర్, సందీప్, దివ్యాంగులు, వితంతులు, అవ్వతాతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈరోజు వికలాంగులకు ఏదైతే 3,000 పెన్షన్ ఉందో దాన్ని 6,000 రూపాయలు చేస్తారని ప్రకటించడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 1 రూపాయి కూడా వికలాంగులకు పెంచలేదు. ఇది చాలా దారుణం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళలకు ఎందుకు పెన్షన్ ఇచ్చేవారు అంటే ఒంటరి మహిళల కంటే పెళ్లి కానీ ఆడపిల్లలు అయితేనేమి, పెళ్లి కాకుండా ఇంట్లో ఉండిపోయినటువంటి ఆడపిల్లలు అయితేనేమి, అదేవిధంగా పెళ్ళి చనిపోయినటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పథకం రద్దయింది. కాబట్టి ముఖ్యంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న సందర్భంగా మన మండలంలో ఉన్నటువంటి వికలాంగులంతా కూడా సంతోషంతో వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్క దివ్యాంగునికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను.
తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. 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 జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ అమర్ హై. ఓనర్ సార్ తీసుకోండి ఒకరొకరు వికలాంగులని పెట్టరా మాట్లాడుకున్నాను సినిమా నేపి ముక్క నేపి గవర్నమెంట్ దక్షిణమే లక్ష్మికి పెట్టింది బాధ మాది ఎంత అన్యాయమంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళకి కరోనాలో కళ్ళు పోయి 100% అంగవైకల్యం ఉందని చెప్పి సర్టిఫికేట్ రాపించినప్పుడు కూడా నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. 100% అంగవైకల్యం ఉందని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు ఆమె పెన్షన్ రాలేదు. ఇది చాలా దారుణం. ఏమనంటే నేను ప్రతి అవ్వకు ప్రతి తాతకు నేను పెన్షన్ చేస్తున్నాను చెప్పిన అన్ని అబద్ధం. ఇలాంటి వికలాంగురాలకే ఇంతవరకు ₹1 పెన్షన్ రాలేదంటే ఎంత దారుణం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని తక్షణమే ఈ లక్ష్మికి పెన్షన్ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రారెడ్డి మీరు ఒకరు మాట్లాడండి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం. ముస్లిం సోదరులకు రిజర్వేషన్ గురించి వివరణ ఇస్తున్న మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్. వాలంటీర్లకు నెలకు 10,000 చంద్రబాబు బంపర్ ఆఫర్. అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి హరిద్రాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బీసీఏ వర్గాన్ని గుర్తించిన వైఎస్ఆర్ పార్టీకే మా ఓట్లు, పేద కుటుంబం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో తనకున్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను 3,000 నుండి 6,000 రూపాయలు పెంపు.